సో హలో అండ్ మీ వీప్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే మన టాపిక్ ఏంటంటే రీసెంట్ గా 2026 లో రాబోయే చాలా యానిమేస్ ని అనౌన్స్ చేశారు అండ్ ఇంకా కొన్ని యానిమేస్ కి ఎగ్జాక్ట్ డేట్స్ కూడా ఇచ్చారు. సో టుడే వీడియోలో నేనైతే 2026 లో రాబోయే ప్రతి యానిమే గురించి చెప్తాను అండ్ ఈ వీడియో అయితే 2 పార్ట్స్ గా ఉంటుంది. కొన్ని రీజన్స్ వల్ల ఇలా 2 పార్ట్స్ లాగా రిలీజ్ చేయాల్సి వస్తుంది, ఏమనుకోకండి. సో మీకు కానీ వీడియో హెల్ప్ఫుల్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు బాగా వెయిట్ చేస్తున్న యానిమే ఏంటో కూడా కమెంట్ చేయండి ఇఫ్ పాసిబుల్. సో ఇంకా డిలే ఏం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ యానిమే వచ్చేసి ఫేట్ స్ట్రేంజ్ ఫేక్. ఇది ఎప్పటి నుంచో వస్తుంది, బట్ ఏం జరుగుతుందంటే 2024 లో ఎపిసోడ్ 1 రిలీజ్ చేశారు, 2025 లో సెకండ్ ఎపిసోడ్ అండ్ నెక్స్ట్ ఇయర్ లో థర్డ్ ఎపిసోడ్ అయితే రిలీజ్ చేస్తారు. వీళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో నాకైతే తెలీదు, బట్ ఇయర్లీ ఒక్క ఎపిసోడ్ మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. మీకు కానీ మెథాలజీ అండ్ ఇంకా లెజెండ్స్ మీద కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఫేట్ యానిమే తప్పకుండా ట్రై చేయండి. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ యూనిక్ అండ్ బెస్ట్ యానిమే. అండ్ తర్వాత సెంటెన్స్ టు బి ఏ హీరో, ఈ యానిమే అయితే జనవరి 3rd న రిలీజ్ చేస్తున్నారు నెక్స్ట్ ఇయర్. అండ్ తర్వాత గోల్డెన్ కాముయ్ ఫైనల్ సీజన్, గోల్డెన్ కాముయ్ కూడా జనవరి 4th న నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేస్తున్నారు. అండ్ తర్వాత మై హీరో అకాడమియా విజిలాంటీ సీజన్ 2. సో ఈ సిరీస్ అయితే జనవరి 5 న రిలీజ్ చేస్తున్నారు నెక్స్ట్ ఇయర్ లోనే. అండ్ తర్వాత మోస్ట్ అవైటెడ్ యానిమే, నేనైతే అప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను యానిమే కోసం, అదే జుజుత్సు కైసెన్ సీజన్ 3. సీజన్ 3 లోనే యూజీకి మెయిన్ క్యారెక్టర్ డెవలప్మెంట్ అయితే ఉంటుంది. ఇంకా చాలా సఫర్ అవుతాడు. సో చాలా ట్రాజిడిక్ గా ఉంటుంది తన స్టోరీ మొత్తం, చాలా సాడ్ గా అనిపిస్తుంది. నేనైతే మెయిన్లీ యూజీ డెవలప్మెంట్ కోసమే వెయిట్ చేస్తున్నాను. అండ్ తర్వాత ఫైర్ ఫోర్స్ సీజన్ 3 పార్ట్ 2. ఈ ఇయర్ లో ఆల్రెడీ పార్ట్ 1 అయితే రిలీజ్ చేశారు. నెక్స్ట్ పార్ట్ అయితే జనవరి 9th న రిలీజ్ చేస్తున్నారు. అండ్ జుజుత్సు కైసెన్ ఏమో జనవరి 8th న. అండ్ తర్వాత ట్రిగన్ స్టార్గేజ్, ఈ యానిమే అయితే నెక్స్ట్ ఇయర్ జనవరి 10వ తేదీన అయితే రిలీజ్ చేస్తున్నారు. అండ్ తర్వాత హెల్స్ పారడైజ్ సీజన్ 2. ఆల్రెడీ నేనైతే సీజన్ 1 చూశాను అండ్ ఈ యానిమే తెలుగులో కూడా బాగానే ఫేమస్ గానే ఉంటుంది. నాకు ఈ యానిమేలో బాగా నచ్చేది ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్ అండ్ ఇంకా ఫైట్ సీన్స్, ఇవైతే టాప్ టియర్ అంతే. అండ్ సీజన్ 1 ఎండింగ్ ప్లాట్ హోల్ అయితే మామూలుగా ఉండదు. గబిమారు హోల్ లైఫ్ అయితే ఒక అబద్ధం లాగా చూపించేశారు. సో ఈ యానిమే సీజన్ 2 కోసం కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. అండ్ తర్వాత ఓషినోకో సీజన్ 3 అయితే నెక్స్ట్ ఇయర్ జనవరి 14th న రిలీజ్ చేస్తున్నారు. సో నేను ఈ యానిమే సీజన్ 1 సీజన్ 2 చూడలేదు, బట్ స్టార్టింగ్ లో వచ్చిన లాంగ్ ఎపిసోడ్ అయితే చూశాను. అండ్ అప్పుడంతా బానే ఉంది కానీ బట్ సడన్లీ యానిమే అయితే మొత్తం పడిపోయింది. ఒక్కసారి మాంగా చదివారు అంటే ఎవరైనా అలానే చేస్తారు, చెత్తలో విసిరేస్తారంటే. ఒకవేళ కానీ మీరు మాంగా చదవాలనుకుంటే 100% నో, మీరైతే టచ్ చేయకండి, జస్ట్ యానిమే చూసి సరిపెట్టుకోండి అంతే. అండ్ తర్వాత ఫ్రేర్ అండ్ సెకండ్ సీజన్, ఈ యానిమే అయితే జనవరి 16th న రిలీజ్ చేస్తున్నారు నెక్స్ట్ ఇయర్. అండ్ తర్వాత జోజో బిజార్ అడ్వెంచర్స్ స్టీల్ బాల్ రన్, సో దీన్ని నెక్స్ట్ ఇయర్ మార్చ్ 19th న రిలీజ్ చేస్తున్నారు. సో చాలా యానిమేస్ అయితే ఉన్నాయి మనకి జనవరిలో, ఈ యానిమే మాత్రం మార్చ్ 19. సో ఎక్కడి నుంచి అంతా ముందుగానే ఉంటుంది. జనవరిలోనే చాలా ఎక్కువ యానిమేస్ అయితే ఉన్నాయి. అండ్ తర్వాత బీ స్టార్స్ ఫైనల్ సీజన్ పార్ట్ 2, ఈ యానిమేని కూడా నెక్స్ట్ ఇయర్ మార్చ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్ డేట్ అయితే ఇవ్వలేదు, బట్ మార్చ్ లో అయితే రిలీజ్ చేస్తారు. అండ్ తర్వాత వన్ పీస్ ఎల్బాఫ్ ఆర్క్, వన్ పీస్ అయితే మళ్ళీ ఏప్రిల్ 5 నుంచి టెలికాస్ట్ అవుతుంది. అండ్ తెలిసిందే దీన్ని ఒక సీజనల్ యానిమే లాగా మార్చేశారు అని, ఆల్రెడీ వీడియో కూడా చేస్తున్నాను దాని మీద. అండ్ తర్వాత డాక్టర్ స్టోన్ సైన్స్ ఫ్యూచర్ పార్ట్ 3, సో ఈ యానిమేని కూడా నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్ డేట్ అయితే ఇవ్వలేదు. అండ్ తర్వాత కిల్ బ్లూ సేమ్ ఏప్రిల్ లోనే రిలీజ్ చేస్తారు, బట్ ఏ తేదీ అనేది మాత్రం మనకి చెప్పలేదు. అండ్ తర్వాత రీజీరో స్టార్టింగ్ లైఫ్ ఇన్ అనదర్ వరల్డ్ సీజన్ 4 అనమాట. రీజీరో ఇసకాయ్ కేటగిరీలోనే టాప్ 1 యానిమే అంతే, ఒక మిస్టరీ అండ్ ఇంకా ప్లాట్ వైజ్ గా అయితే ది బెస్ట్ యానిమే. ఆల్రెడీ నేనైతే సీజన్ 1 చూశాను, యానిమే మాత్రం పీక్ అంతే. అండ్ తర్వాత ది బిగినింగ్ ఆఫ్టర్ ది ఎండ్ సీజన్ 2. సీజన్ 1 అయితే చాలా అట్టర్ ఫ్లాప్ గా అయితే ఉంది, బట్ వన్ ఫ్రేమ్ మ్యాన్ అంత మాత్రం కాదు, దానికన్నా బానే ఉంది యానిమేషన్ క్వాలిటీ. వన్ పంచ్ మ్యాన్ కన్నా ఎక్కువ ఫ్రేమ్సే ఉన్నాయి. ఈ యానిమేని అయితే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లో రిలీజ్ చేస్తున్నారు. అండ్ తర్వాత విస్టోరియస్ వ్యాండ్ అండ్ షార్ట్ సీజన్ 2, ఈ యానిమేని కూడా సేమ్ ఏప్రిల్ లోనే రిలీజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ విచ్ హ్యాట్, ఈ యానిమే కూడా ఏప్రిల్ లోనే రిలీజ్ చేస్తున్నారు. అండ్ తర్వాత మై హీరో అకాడమియా స్పెషల్, మోస్ట్లీ ప్రతి ఒక్క మై హీరో అకాడమియా ఫ్యాన్ ఈ స్పెషల్ ఎపిసోడ్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. మాంగాలో ఉన్న ఒక చాప్టర్ అయితే అడాప్ట్ చేసుకుంటారు. ఈ ఎపిసోడ్ ఒక ఫేర్వెల్ లాగైతే ఉంటుంది. మనకి తెలిసిందే ఆల్రెడీ మై హీరో అకాడమియా ఎండ్ అయిపోయింది అని. అండ్ నెక్స్ట్ డెవిల్ మే క్రై సీజన్ 2, ఆల్రెడీ సీజన్ 1 అయితే రిలీజ్ చేశారు, అది ఒక హిట్ గానే ఉంది. సో సెకండ్ సీజన్ కూడా మనకైతే నెక్స్ట్ ఇయర్ లో రిలీజ్ చేస్తున్నారు. అండ్ మై హీరో అకాడమియా స్పెషల్ ఎపిసోడ్ ఉంది కదా, దాన్ని మే 2nd న రిలీజ్ చేస్తున్నారు. డెవిల్ మే క్రై సీజన్ 2 ని మే 12th న రిలీజ్ చేస్తారు. సో ఇక్కడితో అయితే వీడియో కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చే యానిమేస్ అన్ని సమ్మర్ నుంచి అయితే ఉంటాయి. అక్కడ నుంచి మళ్ళీ ఇయర్ ఎండింగ్ వరకు ఎలాంటి యానిమేస్ ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఆల్రెడీ చెప్పాను కదా కొన్ని రీజన్స్ వల్ల వీడియో చేయలేకపోయాను అని. సో వీడియో కానీ నచ్చుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్
సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు వెయిట్ చేస్తున్న యానిమే ఏంటో కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇలాగ యానిమే అప్డేట్స్ గురించి కూడా ఒక వీడియో చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. లైక్ వీక్లీ వన్స్ అంటే కష్టమే, కానీ 2 వీక్స్ కి అలా అయితే చేయొచ్చు. సో మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఒకవేళ కానీ మీకు హెల్ప్ఫుల్ గా అండ్ ఇంకా నచ్చుంటే ఇలాంటి టైప్ ఆఫ్ వీడియో కమెంట్ చేయండి. మనమైతే 2 వీక్స్ కి ఒకసారి అలా యానిమే అప్డేట్స్ మీద వీడియో చేద్దాము. ఇలాగ చిన్న వీడియో కాకుండా ఒక 12 to 15 మినిట్స్ ఉండేలా అయితే చేద్దాము. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. పీస్.